2025లో అత్యధిక వసూళ్లు రాబట్టిన 10 సినిమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సీన్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బాగా పర్ఫామ్ చేసింది. ఈ సినిమా 288 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో అలాగే 2025లో హైయెస్ట్ గ్రాసర్ సినిమా ఇదే. విక్టరీ వెంకటేష్ 2025లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 269 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. 2025 సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 188 కోట్లు కలెక్ట్ చేసి మూడో స్థానం దక్కించుకుంది. తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయి సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 138 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన డాకు మహారాజ్ సినిమా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 125 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. డిసెంబర్ 12న బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ 2 సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 115 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. నాగార్జున ధనుష్ కాంబినేషన్ లో వచ్చిన కుబేర సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మొత్తంగా ఈ సినిమా 116 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. నాని హీరోగా హిట్ 3 సినిమా 2025 సమ్మర్ లో రిలీజ్ అయ్యింది. ఫుల్ రన్ లో ఈ సినిమా 112 కోట్లు రాబట్టింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా 108 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమా మిక్స్డ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద 78 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.